మరి దేవాలయంకి వచ్చేసరికి ఏదో విధమైనటువంటి పద్ధతిలో మన ఆంగ్లేయ కల్చర్లు కానివ్వండి, ఇంకా ఇతరత్రమైనటువంటి కల్చర్లలో జుట్లు విరబోసుకోవడము, చేతికి అసలు గాజులు ఉన్నాయా లేవా అనేటువంటి స్థితిలో దర్శనానికి వస్తుంటారు. మనము శాస్త్రం ఏది చెప్పిందో ఆ రకంగా అమ్మవారిని అర్చించినట్టయితే మనకు కోరిక నెరవేరుతాయి. ఏ రకంగా చెప్పింది అమ్మవారు? సంపూర్ణమైనటువంటి వైదిక సాంప్రదాయంలో అమ్మవారిని దర్శించాలి. వైదిక సాంప్రదాయం అంటే ఏమిటి? మగవాళ్ళు పంచధోతి యొక్క వస్త్రధారణలో, ఆడవాళ్ళు ముఖ్యంగా స్త్రీలు, పిల్లల వాళ్ళందరూ కూడా జుట్లు విరబోసుకోవడము, చేతికి గాజులు లేకుండా రావడము, ఏదో విధమైనటువంటి డ్రెస్సులు అలా కాకుండా సంపూర్ణమైనటువంటి వైదిక సాంప్రదాయంలో చేతి నిండా గాజులు వేసుకోవడము, మంచిగా నుదుటిగా పెద్ద బొట్టు పెట్టుకొని ఆ జుట్టు విరబోసుకోకుండా మంచిగా జడలాగా వేసుకొని ఆ రకంగా దర్శనం చేయాలని 2017 నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. దానికి మాకు ఒక 30-40% ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. పద్మాక్షి దేవాలయానికి రావాలి అంటే అక్కడ అర్చకుల యొక్క అనుమతితో వైదిక సాంప్రదాయంలో ఉండే విధంగానే దర్శనం ఉంటుంది అనేటువంటిది అందరి భక్తులలో మెల్లమెల్లగా పాకుతున్నది. దాన్ని భావితరాలకు అందజేయాలి. అదేవిధంగా ముఖ్యంగా ప్లాస్టిక్ కవర్లు కూడా నిషేధించడము. 2017లో అమ్మవారి యొక్క దేవాలయం పేరు మీద అందరికీ బ్యాగులు అందించడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమాలలో, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా వాటిని ప్రసాదంగా అందించి సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ కవర్లలో కూడా అమ్మవారికి సమర్పించేటువంటి ఒడి బియ్యం కానివ్వండి, పూలు కానివ్వండి, పళ్ళు కానివ్వండి, ఏవి కూడా తీసుకురాకుండా ఎక్కడిదక్కడనే నివారించుకుంటూ వస్తున్నాం. మాకు మీ అందరి కూడా సహాయ సహకారాలు ఈ రకంగా అందించి మీ యొక్క దేశ రక్షణకు అందరు కూడా పాటుపడాలని కోరుకుంటూ శుభం భూయా. అమ్మవారి దగ్గరికి రావాలనుకున్న వాళ్ళు పిల్లలకి అందరికీ సాంప్రదాయంగా బట్టలతో, జడలతో, పూలు, గాజులతో రావాలి. అంత సాంప్రదాయంగానే చెప్తారు పెద్దలంతా, అదే ప్రకారం రావాలి. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ ఈ బ్యానర్, ఈ రోజులలో జడలు, గాజులు అనేది ఎవరు పట్టించుకోవట్లేదు. అది మన సాంప్రదాయము, దాన్ని ఖచ్చితంగా పాటించాలని పెట్టడం నాకు చాలా బాగా నచ్చింది.